అదే ఈ సినిమాకి మీరు ఇప్పుడు డబుల్ డిజిట్స్ ఇచ్చారు, ముందుగా డీడీ ఇచ్చారు, ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నిజంగా మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీకి అమ్మకుండా మీ సినిమా ఉంచుకున్నందుకు. అది త్రిబుల్ డిజిట్స్ గ్యారంటీగా మారుతుంది అనేది ఓపెన్ హార్టెడ్ బిజినెస్లో అందరికీ తెలుసు. అది అంతే. సరే, ఈ సినిమా మెయిన్ నాన్నగారి డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కళ. సో అది నెరవేర్చడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇది అయిన తర్వాత సక్సెస్ని ఎలా నాన్నగారు ఎంజాయ్ చేశారు మీతోటి? దీంట్లో సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా అనిపించిందా అంటే? మా నాన్నగారు ఈ సినిమా ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేదు. నేను నాకు భయం వేసేది. ఆయన ప్రతిరోజు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఏ సినిమా నాకు పుట్టి బుద్ధిరిగి ఆయన ఎన్నిసార్లు ప్రతి భాష చూడడం, ప్రతి ఫ్రేమ్ చూడడం నాకు భయం వేసేది. ఏంటి ఈయన ఇంతగా ప్రేమించేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. నాకు సురేష్ గారు, మీకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏది గ్యారంటీది కాదు. నథింగ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆయన ఎంతగా ప్రేమించేశాడు. ఒకవేళ గాడ్ ఫోర్బిడ్ అనుకున్న విజయాన్ని సాధించకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈయన అన్న టెన్షన్ ఉండేది నాకు. ఆయన ప్యూర్గా రిలాక్స్ అయ్యాడు. అండ్ నేను అన్నిటికన్నా థ్యాంక్స్ చెప్పాల్సిందే శివబాలాజీ గారికి. ఎందుకంటే నేను మా నాన్న పక్కన ఉండలేకపోయాను. ఎందుకంటే నీ ప్రమోషన్స్కి తిరగాలి, నేనేం మాట్లాడాల్సి వచ్చేది, అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. శివానికి చెప్పాను, నాన్న ఎప్పుడు పిలిచినా పక్కన ఉండు, నువ్వు పక్కనే ఉండు నాన్న పక్కన. అలాగే బీవీఎస్ రవి గారికి, నేను శివాకి అండ్ ప్రభుదేవా గారికి, బ్రహ్మానందం గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. బ్రహ్మానందం గారు మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారో అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. ఈ రోజుకి ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, ఏరా ఎలా ఉంది, మ్యాట్నీలు ఎలా, అంకిల్ బాగానే ఉన్నాయి అంకిల్, పెరుగుతూనే ఉన్నాయి అంకిల్, నిన్నటికన్నా బాగా కనుక్కుంటున్నాను. ఇంకంతే. అది ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ప్రభాస్ నిన్న మార్నింగ్ అతను పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా, నేను మళ్ళీ అతనికి పెట్టిన మెసేజెస్, ఇంత లవ్ ఐఎమ్ గెటింగ్. అండ్ చాలామంది మెసేజ్లు పెట్టారు. ఐ హ్యావ్ టు రేపు కూర్చొని చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ ఓవర్ 1000 వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇంకా చూసుకోలే. ప్రతి ఒక్కరు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు. దాని తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, అంకుల్ మీతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. లేదు విష్ణు, నేను ముందు నాకు మార్నింగ్ కనుక్కున్నాను, దాని తర్వాత మధ్యాహ్నం కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ అడిగాను మా వాళ్ళని, మీరు చెప్పేది నిజమేనా అని. అవును, అయితే నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే చేయమంటారా అని అడిగాను నేను వాళ్ళని. ఎందుకంటే మళ్ళీ నేను ఫాదర్కి ఫోన్ చేయాలి కదా. అవునంటే అందుకే ఫాదర్కి చేసిన తర్వాత నీకు చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, యూ ఎంజాయ్ ఇట్. నేను చూసిన తర్వాత నేను చెప్తాను. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా సోదరుడికి ఇష్టం లేని పని, నేను మొహమాటం ఉండేది, ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడూ అడగను. బట్ ఐల్ సీ ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు, మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్.